ప్రపంచ మానవులాగా కంటికి బయట కనిపిస్తుంది కదా ప్రపంచము. నేననే మనస్సు అది చూసిన తర్వాత నాది అంటుంది కదా, కోరుకుంటుంది. ఇప్పుడు నా మనసు కోరుకుంది కాబట్టి బయట ప్రపంచాన్ని, ఓ మనసా మనసా నువ్వు కోరుకున్నావు కదా, ఆ బయట కనిపించే ప్రపంచం మొత్తం నీవే తీసుకొని లోపల పెట్టేసుకో. అంటే మెలకువలోనే లోపల పెట్టేసుకుంటే కన్నని ఇంద్రియం ద్వారా చూసినా బయట ప్రపంచం కనిపించకూడదు. లోపల పెట్టేసుకున్నాను కదా, ఓకే. ఇక మెలకువలో బయట ప్రపంచం లేదు. కలలోకి వెళ్ళిపోయాను, ఈ ప్రపంచం కలలో నాతో పాటు వచ్చేసింది. నిద్రపోయాను, నిద్రలో కూడా నాతో పాటే వచ్చింది. ఈ రోజే చచ్చిపోయింది దేహం. ఈ ప్రపంచం అంతా నాతో పాటే వచ్చేసింది. ఏంటి? భూమిపైన సర్వము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం చచ్చిపోయి నాతో పాటే వచ్చింది. ఒకవేళ కంటికి కనిపించే ప్రపంచం అంతా బయటే ఉండి కంటికి కనిపించే ప్రపంచం అంతా నాది అన్నప్పుడు అది బయటే గనక ఉంటే ఇక మెలకువలో కూడా అది బయటే ఉంటుంది, కలలో కూడా అది బయటే ఉంటుంది, నిద్రలో కూడా అది బయటే ఉంటుంది, చనిపోయినప్పుడు కూడా అది బయటే ఉంటుంది. అందుకనే చనిపోయేటప్పుడు ఎవరూ ఏమీ తీసుకుపోవటలేదు. ఇప్పుడు రిలయన్స్ అంబానీ కాదైనా, అదానీ కాదైనా, బిల్ గేట్స్ అయినా, 800 కోట్ల మంది మానవులైనా శ్మశానానికి ఒక్క బియ్యపు గింజ కూడా తీసుకుపోవటలేదు.